దీక్ష ఆగింది, యుద్ధం మొదలైంది. బీసీ గర్జన వెనక రామచంద్ర యాదవ్ తదుపరి అడుగు ఏంటి? వైద్యుల హెచ్చరికలు, నేతల ఒత్తిడితో దీక్ష విరమణ. ఇది ముగింపు కాదు, ఆరంభం. బోడె రామచంద్ర యాదవ్ దీక్షతో ఉడికిన రాష్ట్రం, ఉక్కుపాదం మోపిన సర్కార్. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష ఒక కీలక మలుపు తిరిగింది. చావు అంచు వరకు వెళ్లినా సరే బీసీల ఆత్మ గౌరవం కోసం వెనక్కి తగ్గేదే లేదని భీష్మించిన ఆయన ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో అనివార్యంగా దీక్షను విరమించాల్సి వచ్చింది. అయితే ఇది ముగింపు కాదు, కేవలం ఒక అధ్యాయం మాత్రమేనని, అస్సలు సిస్సలైన ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందని ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పాటు కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు గట్టిగా హెచ్చరించారు. దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు ఆయన ప్రాణం రాష్ట్రానికి అవసరమని, పోరాటం చేయడానికి ప్రాణం ఉండాలని పదే పదే విజ్ఞప్తి చేయడంతో ఆయన నిమ్మరసం తాగి దీక్షను విరమించారు. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు రోడ్లపైకి వచ్చారు. జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామచంద్ర యాదవ్ దీక్షా శిబిరానికి వెళ్లకుండా వందలాది మంది నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయటం, మరికొందరిని అరెస్టు చేయటం ప్రభుత్వ భయాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అణచివేసే కొద్దీ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని ఈ దీక్ష నిరూపించింది. దీక్ష విరమణ సందర్భంగా రామచంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘాటుగా ఉన్నాయి. వివిధ సంఘాలు, నాయకులు, అభిమానులు, డాక్టర్ల ఒత్తిడి వల్ల దీక్ష విరమిస్తున్నానే తప్ప నా ఆశయం మారలేదు. బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా దక్కే వరకు విశ్రమించేది లేదు. ప్రతి ఊరు, ప్రతి వాడ గర్జించేలా ధర్మ యుద్ధాన్ని గ్రామ స్థాయికి తీసుకువెళ్తా అంటూ ఆయన సవాలు విసిరారు. రామచంద్ర యాదవ్ చేపట్టిన ఈ దీక్ష కేవలం ఒక వ్యక్తి పోరాటంగా కాకుండా వెనకబడిన వర్గాల గొంతుకగా మారింది. ఇప్పుడు దీక్ష విరమించిన ఆయన రగిల్చిన నిప్పు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువైపు దారి తీస్తుందోనని అధికార పార్టీలో గుబులు మొదలైంది. యుద్ధం ఆగలేదు, కేవలం రూపు మార్చుకుంది.